వచ్చినవైగా అయిందా ఊరి మీద పడి తిరుగుడు పొద్దుననగా పోయినావు ఇప్పుడు అచ్చుడు ఏమో రాగానే ఉర్ర పడితే పోయిందే తిరగా పోయిండని ఇప్పుడు ఏమైంది? ఇక నాగన్నా నీకోసం వచ్చిండు ఫోన్ చేసి ఎత్తలేదట కదా. నా ఫోన్ ఇంట్లోనే ఉన్నది కాదే. ఇంతకీ నాగాని ఇంటికి ఎందుకు వచ్చిండో చెప్పిండానే? నాతో ఏం చెప్పలే, నువ్వు లేవని చెప్తే సరే అని వెళ్ళిపోయాడు. ఈ నాగన్న ఎందుకు వచ్చిండో ఏం ముచ్చడం మరి. నేనేంది తీరిపోయి చూస్తాడు. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఇలా మా దోస్తు బిడ్డ పెళ్లి కదా, ఏం డ్రెస్ వేసుకోవాలన్నా అని ఆలోచిస్తాను. పెళ్లి కంటే ధూమ్దా ఉండాలి కదా. పెళ్లికి ఎట్లా రెడీ కావాలని ఆలోచిస్తున్నావు కానీ నీ దోస్తు బిడ్డకు పెళ్లి అయ్యబట్టే. మనకు పిల్లలు లేరన్నారు, అంది కొంచెమన్నా ఉన్నదా నీకు? రంది పడితే పిల్లలు పుడతారా అనే? నువ్వైతే అందరి దేవుళ్ళకు మొక్కు, మా పుడతారు కానీ. మా మొక్కుతా, మొక్కకుంటే ఏం చేస్తా, 20 ఏళ్ళ బట్టి అదే చేయబట్టి. ఏందిరా హీరో? నీకే అన్నట్టు తయారైనావు కదా. పెళ్లికి మస్తు మంది దోస్తులు వస్తారు కాదే, అందుకే మంచిగా తయారైపోతున్నా. మంచిగానే ఉన్నావు కానీ జాగ్రత్తగా, పిచ్చి కుక్కలు ఎంబడబడతాయి మరి. నువ్వు ఉండగా పిచ్చుకొని నన్ను ఏం చేస్తే? ఈ ఎటకారం మాటలకేం తక్కువ లేదు. రమేష్ అన్న టిక్ టాక్ తయారైనవు. ఈ టైంలో అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏం చెప్పి పంపాలి? ఏం లేదు మీ దోస్తు బిడ్డ పెళ్లి పోతానా, వర్షం పడ్డదా ఆయన. సరే అన్న నేను పోతా, పొలం ఉన్నారు. సరే సార్, నా పొలం దున్నే టైం. రమేష్ అన్న నాకు దూరం దోశ కూడా ఉన్నాడు అబ్బా. నీ అవ్వ మా పొలంలో ఇంకా రాకపోయా, ఎంతమంది పౌడర్ వేసుకొస్తుందో ఏమో. అమ్మదంగా ఇక్కడ ఉన్నావా? అయ్యో పిల్ల సరసం, వేరు పొడుగున్నావు అనే పొట్టిపావంటున్నావు. మీసాలకు కలర్ ఎత్తింది బావా, అన్ని తెల్ల ఇంటికలు కనబడుతుంది. నన్నేవాడు చూడొస్తా అండి. ఈ మీసాల కలర్ వేసి పక్కన పెట్టు, నీకు ఎందుకు ఇంత లేట్ అయింది? నీకోసం చూసి చూసి కళ్ళు బయర్లు కమ్మినాయి కాదే. కళ్ళు పైర్లు కమ్మినేమో, అడ్డం ఇట్లా పడ్డావా బావా? ఏదన్నా దెబ్బలు తాకినాయా? ఇక్కడ అయింది నొప్పి, నీ కొంట చూపులకు నా గుండెల్లో అయింది గాయం. ఓహో, ఇలా మంచి స్పీడ్ మీద ఉన్నావు. ఏంటి బావ కథ? నువ్వు నా జీవితంలోకి వచ్చినాకనే వచ్చిందే నాకు స్పీడు. ఎందుకు రాదు? పరాయాడదాను తెవనికైనా వస్తే స్పీడు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకున్నాం బావా? ఇంత చాటు చాటుకు దొంగతనంగా ఇంకెన్ని రోజులు కలిసి ఉన్నాం? ఎప్పుడు చేసుకుందాం బావా? ఇంకెన్ని రోజులే, ఒక 3 నెలలు ఆగు, ఆ పిల్లాన్ని నొప్పించి పెళ్లి చేసుకుందాం. ఏంది, మీ పెళ్ళని నొప్పిస్తావా? రెండో పెళ్లి చేసుకుంటా అంటే ఏ పిల్లమైనా ఒప్పుకుంటుందా? అసలు ఏం చెప్పి ఒప్పిస్తా అంటున్నావు? ఓ పిచ్చిదానా, ఒప్పిస్తా అన్నది పెళ్లికి కాదు, మరి మా ఇద్దరి విడాకులకు. విడాకులక? నీ పిల్లని విడాకులకు ఎట్లా ఒప్పిస్తావు? అయినా గాని ఆమె ఎట్లా ఒప్పుకుంటది? నాకు అర్థమైతలేదు. అవన్నీ నీకు ఎందుకే, ఒప్పిస్తా అని చెప్పిన కదా, ఆ సంగతి నేను చూసుకుంటా కదా, వదిలే. అమ్మ రమేష్ అన్న మంచి కసుపు పొరిన పట్టినావు కానీ. సరే బావా, నీకంత నమ్మకం ఉంటే నేనేమంటా, ఇన్నేళ్ళు ఆగిన దాన్ని ఇంకో 3 నెలలు ఆగలేనా? భార్యను విడాకులోకి ఒప్పిస్తావా? ఎట్లా ఒప్పిస్తావో నేను చూస్తా. మజాక్ చేస్తున్నావు. వర్ణ కొన్ని మంచి నీళ్ళు అందుకో.
ఏం కూర వండినవే? బీరకాయ పప్పు. ఏ ఊక పప్పేనా? కొడుగుడ్లు అన్న వండపోయాను. గుడ్లు ఎక్కడున్నాయి? మొన్న తెమ్మంటే తెచ్చినావా? లేవా కొడుగుడ్లు? లేవు. అప్పుడే మాదేత్తా కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటో చెప్పు. గా బడికాడ ఈరన్న లేడా అని ఉమ్. ఆయనే అలా భార్యకు విడాకులు ఇస్తాడట. ఏంది? భార్యకు విడాకులు ఇస్తాడా? ఇద్దరు పిల్లలు ఉండగా ఈ 40 ఏళ్ళ వయసులో విడాకులు ఇస్తే ఆ పిల్లల జీవితం ఏం కావాలి? ఏం మనుషులో ఏమో, ఈ మనుషులకు గింత కూడా ఒప్పుకుంటలేదు. వాళ్ళకి ఏం సమస్యలు లేవో ఏమో, మన లెక్క పిల్లలు లేరన్న కారణంతో విడాకులు తీసుకున్నా ఓ పద్ధతి ఉంటుండే. అంటే ఏంది నీ ఉద్దేశం? మన లెక్క పిల్లలు లేకపోతే విడాకులు తీసుకుంటారా? అమ్మో, ఈ కోపం ఉన్నది బాగానే, దీనికి ఎప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు. మరి మన లెక్క అనబడితివి, పిల్లలు లేకపోవడం వల్ల నా తప్పేమన్నా ఉందా? నీదేమన్నా తప్పున్నదాన్ని అన్ననా అనే? పిల్లల కోసం ఎక్కని కొండలు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు. ఏం చేద్దాం, మన తారాతకి ఇట్లున్నది. తలరాత అని ఇంట్లో వండుడేనా? దావకాన్ల పండు పోయి చూపించుకున్నది ఉందా లేదా? అన్ని తిరుగుడు అయింది కాదే, అంతా ఓకే. ఇక మనకు దేవుడే దిక్కు. దేవుడు అంటే గుర్తొచ్చింది, మన ఊళ్ళో పోషమ్మ గుడి కాడికి పోయి మొక్కితే 3 నెలల కోరికలు నెరవేరుతాయి. అట్నే పోయేద్దాం పారాదు. ఏంది నిజమా? కోరిన కోరికలు 3 నెలల తీరుతాయా? ముఖ్యద్దాం. జల్ది పోయేద్దాం పా. అమ్మ పోచమ్మ తల్లి, మాకు పిల్లలు పుట్టారు. మా కోరిక నెరవేరి నాకు పిల్లలు పుడితే నా బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా. బంగారు ముక్కు పుడక కూడా చేపిస్తా. నా కోరిక తీర్చు తల్లి. అమ్మా పోచమ్మ తల్లి, నా పిల్లం కోరిక తీర్చొద్దు తల్లి. మా ఇద్దరి విడాకులు కావాలి, నేను తొందరగా విడిపోవాలని దీవించు తల్లి. నా కోరిక నెరవేరిస్తే నీకు ఈ చెవి కమ్మలు చేపిస్తాను. నీదే భారం తల్లి, పోషవ తల్లి. రమేష్ అనేటో వేస్తాడు కదా. రమేష్ అనేటో వేస్తాను కానీ ఆయన తీసుకొని ఏకి పోషమ్మ గుడికి పోయేస్తానమే, నువ్వు ఇంటికి పో, నేను అత్తపో మెల్లే. ఈయనే గంటలు గంటలు కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉండకు, జల్దిరా ఇంటికి. రమేష్ అనే గుడి కూడా పోతావే? పిల్లం కోసం తప్పుతుంది అనే. పిల్లం రమ్మంటే గుడికైనా పోవాలి, ఎట్లకైనా పోవాలి. పోషమ్మ గుడికి పోయి ఏం కోరిక కోరినా? కొంప తీసి మళ్ళీ పెళ్లి కావాలని మొక్కలే కదా. వీడేంది అన్ని ఇన్నట్టే మాట్లాడుతాడు. కోరుకున్న కోరికలు బయటకు చెప్తే తీరే కాదే. సరే ఇక నాకు ఆకలి అవుతుంది, నేను పోయింది ఇంటా ఇంటా. అవునే అన్న, రమేష్ అన్నకు లెక్కలు రావని ఊరంతా అనుకుంటారు, నిజమేనా? లెక్కలు రాదే, గడి కుప్పల కాడ దొంగ లెక్కలు రాస్తాడా? గడ్డి కుప్పల కాడ దొంగ లెక్కలేందే, ఏంది ముచ్చట? నవీను రమేష్ అన్నకు లవర్ ఉంది, రోజు దొంగతనంగా గడి కుప్పల కాడ కలుస్తాడు. అమ్మ రమేష్ అన్న ఈ ఏజ్ లో సుధా లవర్ మెయింటైన్ చేస్తాడా? నువ్వు చూసినావా మరి? గడి కుప్పల కాడ లేవారం రోజు మొత్తం పొంగరాంగా చూస్తానా. ఆయన ఏం చేసుకుంటే మనకెందుకే, చూసి చూడనట్టు ఉండాలి. ఏమంటావు మరి? ఆయన జీవితం ఆయన ఇష్టం. అలైక్య, నా పిల్ల ఇంట్లో లేదు, 2 గంటల దాకా రాదు. నువ్వు రావే, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. వీడద్దే ఇంట్లోకి రా, ఇలా కూర్చో. నీ పెళ్ళం విడాకులో ఒప్పుకోకపోతే మనం ఏం చేద్దాం బావా? మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామా, దాన్నే లేపేద్దామా? లేపేస్తే మన జీవితం సంకనాకిపోతుంది. చట్టం నుండి తప్పించుకోలేం, సమాజంలో తలెత్తుకొని బ్రతకలేం.
కేసు కోర్టు ఇవన్నీ అంటూ తిరుగుతూ ఉంటామా మనం? ఏ ఉట్టిగానే అన్నాగా అదే లేపేయడానికి అదేమన్నా బొమ్మనా అనే పెళ్ళామే పెళ్ళాం. పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకుంటా అని నీ పెళ్ళానికి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? భయం కాదే ధైర్యం వస్తలేదు. నాతో తిరగడానికి వస్తుందా ధైర్యం? ఏం చేస్తా డోర్ తీయడానికి ఇంతసేపు వేసినావు ఏం లేదే ఎటు పోయినావు? పోయొచ్చి తిరగచ్చి ఎటు పోయినావే? ఏం లేదు, కొంచెం నిద్రతో తొలగినా. మొత్తం ఎక్కడ తయారైనా అక్కడ పడినావు కదా మంచిగా. ఇవరి రాక లెక్కలు చేసినాక కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది, పండుకున్నా. నిజంగానే పడుకున్నావా ఇంట్లో ఎవరన్నా దాచిపెట్టినావా? ఇంట్లో ఎవరు లేరే? ఏం కథలైతే పడతలేవు కదా. ఇవరి రాక మా ఫ్రెండ్స్ చిట్టీలు లెక్కలు చేసిందే. నువ్వు చెప్పేది నిజమే కదా, ఏం కథలైతే పడతలేవు కదా. ఎందుకో నాకు ఈ మధ్య నీ మీద అనుమానం వస్తాను బాగా. ఏం కథలు లేవే, అమ్మతోడే బంగారం లాంటి పిల్ల నువ్వు ఉండంగా ఇంకోతో ఎవరి పని. ఏంటదే పోపో అంటున్నావు? చెవుకాడ జోర్రిగలు తిరుగుతానని పో అంటాన్ని. పా ఇంట్లో పోదాం. రేపటి నుంచి ఇంట్లోనే ఉండు, నీ లెక్కలు గిక్కలన్నీ ఇంట్లోనే చూసుకో. బయట అడుగు పెట్టామనుకో కాళ్ళు ఇరగొడతా బిడ్డ. బయట చేసే లెక్కలన్నీ ఏం లేవే, అన్నీ అయిపోయినాయి. ఇంట్లో చేసుకొని ఇంట్లోనే ఉంటా. సరే కానీ ఏమన్నా తిన్నావా లేదా? తినేవదా? వేస్ట్ మొక్కుడు అవసరాన్ని వాడుకొని ఇప్పుడు లెక్కలన్నీ అయిపోయినాయి అంటుండు. పెళ్ళానికి భయపడి ఉచ్చ వసుకుంటుండు. అమ్మయ్యా పోయింది కదా, గండం గడిచింది.